ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైన స్తోత్రాలు తండ్రి. తండ్రి, మరో వారం ఇలా మీ అందరం కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలైన స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించటకును విన్న వాక్యాన్ని తండ్రి అలా మా మనసులో ఉంచుకుని తండ్రి అలా నడవడానికి ప్రవర్తించడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. యేసు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే యూదులతోని యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడతాను. ఏదైతే నేను రాజ్యం గురించి మాట్లాడుతున్నావో ఈ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహలోకమైంది కాదు అని చెబుతూ, అందుకు పిలాతు, నీవు రాజు అని ఆయన అడుగుగా, యేసు, నువ్వు అన్నట్లు నేను రాజునే, సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకముకు వచ్చి తిని అని అంటున్నారు. పిలాతు గారు నువ్వు రాజువా అని ఆయన అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటున్నారు. ఆయన దేని నిమిత్తం పుట్టారు? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టారు. మరి ఇప్పుడున్న మన సంఘంలో ఉన్న మనం దేవుని గురించి, యేసుప్రభు వారి గురించి మనం ఎలా సాక్ష్యం ఇస్తున్నాం? ఆ సాక్ష్యం గురించి మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని చూసుకుని ఏదైతే దేవుడు మనకు చెప్పాడో వాటన్నిటిని ఆలోచించుకుని మనం ముందుకు వెళ్దాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపేయి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నాయి. అంటే యోహాను గారి కన్నా గొప్పదైన సాక్ష్యం నాకు కలదు. ఈ సాక్ష్యం తండ్రి ఏదైతే నాకు క్రియలు ఇచ్చాడో చేయమని, నేను ఏదైతే క్రియలు చేస్తున్నానో ఆ క్రియలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయని యేసుప్రభు తనే చెప్తున్నారు. మార్కు సువార్త మరి సాక్ష్యం ఇచ్చేది దేని నిమిత్తం ఇస్తున్నారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. దేని నిమిత్తం మనం నమ్మాలి ఆయన్ని? మనకి నిత్య జీవం అనుగ్రహిస్తా అన్నాడు. ఈ లోక సంబంధమైన క్రియల ద్వారా మనం ఇందులో ఉంటే తండ్రి దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం ఆయన్ని నమ్మి బాప్తిస్మం పొందాలి. పొందితే మనకు నిత్య జీవం వస్తుంది. ఈ వస్తుంది అనే దానికి అంటే యేసుప్రభు వారు మనకి తిరిగి అక్కడికి పాతాళానికి వెళ్ళి పరదేశకి వెళ్ళి తిరిగి వచ్చి మనకు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై మరి అక్కడున్నవారు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నారు. లూకా సువార్త 16వ అధ్యాయము
లోకాసు వార్త 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నారు? ఈ భూమి మీద ఉన్నంత వరకు తన ఇష్టానుసారంగా బ్రతికి సుఖం అనుభవించి చనిపోయాడు. బ్రతికున్నంత వరకు చెప్తే ఎవరు వినలేదు. అతను చనిపోయిన తర్వాత అతనికి ఏం అర్థమవుతుంది? ఇది వేదనకరమైన స్థలము, ఇక్కడ చాలా ఇబ్బంది. కాబట్టి అతను ఏమిస్తున్నాడు సాక్ష్యం? ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా ఉండుటకై వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటి వారికి దగ్గరికి తండ్రి అయిన అబ్రహామా ఎవరినైనా పంపు అని అడుగుతున్నాడు. లాజర్ను పంపమంటున్నాడు. అక్కడ అబ్రహాం గారు ఏమంటున్నారు? లాజర్ను పంపు అని అంటున్నాడు. అబ్రహాం గారు ఏమన్నారు? అక్కడికి ఆల్రెడీ ఉన్నారు. ఒకరిని ఇక్కడి నుంచి పంపినా వారు నమ్మరు. నీకు కూడా అలాగే చెప్పాను, నమ్మలేదు నువ్వు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు లాజర్ను పంపు అని అడుగుతున్నావు, అయినా వారు నమ్మరు. అతనేమంటున్నాడు? సాక్ష్యం ఇవ్వడానికి పంపమంటున్నాడు. ఇక్కడ ఇది వేదనకరమైన స్థలం, ఇక్కడ ఎవరో రాకూడదు. ఆ స్థలం గురించి అతను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు? వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకు ఇక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదని ఎందుకు అంటున్నారు? అదే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చెప్తున్నారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ నరకంలోకి వెళ్తే ఈ పురుగు చావదు, మన ఆత్మ చనిపోదు, అక్కడ అగ్ని మనల్ని కాలుస్తూ ఉంటుంది. దీని గురించి మనకి ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. దాని నిమిత్తమే యేసుప్రభు కూడా సాక్ష్యం ఇచ్చాడు. సత్యము గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. అదే ఆయన ఉన్నంత వరకు చెప్పుకుంటూ వచ్చారు. మీరు సత్యాన్ని నమ్మండి, సత్యం ఏదైతే చెప్తుందో ఆ విధంగా బ్రతకండి అని ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అలాగే అపోస్తులు కూడా మనకి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలని మాకు ఆజ్ఞాపించాను. ఇప్పుడు యేసుప్రభువుని నమ్మిన మనం ఏ సాక్ష్యం ఇవ్వాలి? దృఢంగా మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా ఈయన యేసుప్రభుని దేవుడు నియమించాడు. మనం ఈయన ద్వారా తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేము అనే దృఢ సాక్ష్యాన్ని ఇవ్వవలసిన వారై ఉన్నామని ఆ రోజు అపోస్తులకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అదే దేవుడు మనకు చెబుతున్నాడు. మృతుల పునరుద్ధానం ఉంది, ఈ పునరుద్ధానం గురించే మనం దృఢంగా సాక్ష్యం ఇవ్వాలి, దాని గురించే మన బ్రతుకు ఉంది అని దేవుడు మనకి ఏదైతే సెలవు ఇచ్చాడో అది అపోస్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దేని గురించి ఇలా బహుబలంగా ఇస్తున్నారు సాక్ష్యం? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ పునరుద్ధానం మనం నమ్మితే, ఆయన తిరిగి మనల్ని రేపుతాడు అని మనం నమ్మితే మనకి జీవం ఉంది, ఈ నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాము. ఒకవేళ మన ఇష్టం వచ్చినప్పుడు బ్రతికితే నరకంలోకి వెళ్ళిపోతాము అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం అపోస్తుల కార్యం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేనని బిగ్గరగా చెప్పిరి.
పునరుద్ధానం గురించి కాకుండా దేవుణ్ణి మీరు ఎలా నమ్ముతారు అంటే ఎలాగా? ఆకాశం నుండి మీకు వర్షమును, మనకు వర్షాన్ని కురిపిస్తున్నారు, ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా దేవుడు చేసుకుంటలేదు. మీరు దేవుని మీరు ఎలా నమ్మాలి అంటే చెప్పిన ప్రతి వాక్యాన్ని వర్షాన్ని కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులు ఇస్తున్నాడు, మనకు ప్రతి విధమైన మేలు చేస్తూనే ఉన్నాడు. వీటన్నిటినీ చూసి మీరు నమ్మండి అని మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. వీటిని చూసైనా మీరు నమ్మండి అని. అలాగే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుడు యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణము నాకు ఎంత మాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. పౌలు గారు ఏమంటున్నారు? దేవుని యొక్క కృపా సువార్తను నేను దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఆ పరుగును తుదమెట్టించాలని, ఆ సాక్ష్యాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. దాని గురించి ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడు ఆ సువార్త, కృపా సువార్తను గురించి నేను సాక్ష్యం ఇచ్చడానికి, నిత్యజీవం అని, ఈ పునరుద్ధానం గురించి, పునరుద్ధానం ద్వారా మనకి నిత్యజీవం ఉంటుందనే ఆ సువార్త, దేవుడిచ్చిన కృప వల్ల, ఉచిత కృప వల్ల మనం బ్రతికింపబడుతున్నామనే సువార్తను మనకి పౌలు గారు ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా మనకి ఆయన ప్రకటిస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 21. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రవక్తలు, ధర్మశాస్త్రము అందరూ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి మనకి సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. అదే ఇప్పుడు చదివింది 3:21. ధర్మశాస్త్రం వల్ల మనకి దేవుడు ఆ ప్రవక్తల వల్ల, ఆ ప్రవక్తల ద్వారా కూడా మనకి సాక్ష్యాన్ని ఇప్పించాడు. మనం ఏదైతే దేవుడు మనకు చెప్పాడో దాని ద్వారా మనం ఆ ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతూ మన సాక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దేని నిమిత్తం సాక్ష్యం ఇస్తున్నాం? మనం మనకిష్టం వచ్చినట్టు సాక్ష్యం ఇస్తున్నామా? దేవుడు చెప్పినట్టు సాక్ష్యం ఇస్తూ మనం వెళ్తున్నామా? ఇక్కడ అపోస్తలులు ఎవరైనా తమ ఇష్టానుసారంగా ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చారా? దేవుడు చెప్పింది ఉన్నట్టుగా సాక్ష్యం ఇస్తూ ముందుకు వెళ్ళారా? మన సాక్ష్యం ఎలా ఉన్నదనేది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. యోహాను గారు కూడా ఏమంటున్నారు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చిచు దానిని మీకు తెలియపరుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది? దేవుని యొద్ద నుండి మనకి ప్రత్యక్షమైంది. ఆయన వచ్చాడు, వాళ్ళతో ఉన్నాడు, మరణం అయ్యాడు, మరణ సమాధి పునరుద్ధాలను గెలిచి, మరణాన్ని గెలిచి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన మళ్ళీ అపోస్తలులకి కనపడి వాళ్ళ ద్వారా తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఏదైతే ఆ ప్రత్యక్షమైందో నిత్యజీవం, తిరిగి లేచిన తర్వాత వాళ్ళు కళ్ళారా చూచి ఆ చూసిన దాన్ని మనకి సాక్ష్యం ఇస్తున్నారు. ఏం తెలియజేస్తున్నాం? ఆ నిత్యజీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు మీకు తెలియపరుచున్నాము. వాళ్ళు చూచి మనకు సాక్ష్యం ఇస్తున్నారు. చూచి నమ్మిన వారి కంటే
చూడక నమ్మిన వారు మరిధన్యులు అని మన వాక్యం సెలవిస్తుంది. మన ఇప్పుడు వాళ్ళు చూశారు, సాక్ష్యం ఇచ్చారు బలంగా. మనం ఇప్పుడు చూడకుండా దేవుని నమ్మి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఎలాగా? ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, ఆయన మేలుని మన కోసం అన్నీ ఇస్తున్నాడు. వీటన్నిటిని చూచి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఏ అయితే మనం కంటి ముందు కనపడుతున్నాయో వీటిని చూసి కనపడని దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన నిత్యజీవాన్ని ఇస్తాడని మనం సాక్ష్యం ఇవ్వాలి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఆరో అధ్యాయము 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చుటకు క్రీస్తు యేసు ఎదుటను. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట. యేసుప్రభు వారు ఎక్కడ ఇచ్చారు సాక్ష్యం? సమస్త జీవులకు ఏమైనా ఆధారమైన వారు, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట, సమస్తానికి ఆధారభూతుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారు? సాక్ష్యం. ఎలా ఇచ్చారు? తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసి ఉన్నాను అని దేవుని ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ పొంతు పిలాతు అది కూడా ధైర్యంగా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పొంతు పిలాతు గారు ఎందుకు ధైర్యంగా అతని ముందే ఎందుకు ఒప్పుకుంటున్నాడు? దేవుడికి ఫైనల్. అక్కడ దేవుని కన్నా మించిన వాళ్ళు ఎవరో లేరు కాబట్టి దేవుని ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ పొంతు పిలాతేరా ఎవరు? అక్కడ రాజు, అతనే ఫైనల్. అక్కడ యోహాను సువార్తలో మనకు చూడగలం. అది యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు 10వ వచనంలో చూసుకుందాం. గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకును నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగువా అని ఆయనతో అనెను. ఇక్కడ అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ ఫైనల్ ఎవరు? పిలాతు గారే. ఆయన ఎదుట యేసుప్రభు వారు ఎలాగా ధైర్యంగా ఒప్పుకొని ఏమంటున్నారు ఇక్కడ? అందుకు యేసు, పైనుండి నీకు ఈబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుంచి దేవుడు అధికారం ఇస్తే తప్ప, నువ్వేదో అంటున్నావు, నువ్వు అధికారం నాకు కలదు, నేను విడుదల చేయడానికి, నేను చంపేయడానికి నాకు అధికారం కలదు అని నువ్వు అంటున్నావు. కాకపోతే ఈ అధికారం ఎవరిది? దేవుడిది. పైనుంచి అధికారం నీకు ఇయ్యబడితే తప్ప నువ్వు నా మీద ఎటువంటి అధికారం నువ్వు చెయ్యలేవు అని ఆయన ఎదుట ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. అందుకని పిలాతు గారు ఏం చేశారు? అదే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో అదే యోహాను సువార్తలో మనకేమన్నారు? 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అని పై విలాసం రాయించి సిలువ మీద పెట్టాను. ఇక్కడ అధికారంతో చెప్పాడు కాబట్టి నీకే అధికారం లేదు, నువ్వు నన్ను ఏం చేయలేవని అధికారంతో చెప్పాడు కాబట్టి అక్కడ ఏ అయితే సాక్ష్యం ఇచ్చాడో, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇక్కడ పుట్టాను, ఎవరైనా నా మాట వింటే, సత్యం గూర్చి నా మాట వింటే వారు బ్రతుకుతారని ఏ పిలాతు ముందు అయితే చెప్పాడు, ఆ పిలాతు ఈ విన్న సాక్ష్యాన్ని బట్టి ఏం చేశాడు? యూదుల రాజైన నజరేతుడైన యేసు అని పై విలాసం మీద పెట్టాడు. సిలువకు అప్పగించిన పిలాతే
ఏం చేశాడు? రాజు అని ఒప్పుకున్నాడు. ఆ ముందేమన్నాడు? అదే 18వ అధ్యాయంలో ఏమన్నాడు? 18వ అధ్యాయం 34లో 33 పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నిన్ను గూర్చి చెప్పితిరా అని అడిగాను. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు యూదుల రాజువా అని వచ్చి అడుగుతున్నాడు. యూదుల రాజువా అని అడిగినవాడు యూదుల రాజు అని ఎక్కడ రాయించినాడు? ప్రజల్లో పబ్లిక్గా సిలువు మీద రాయించినాడు. అక్కడ వచ్చి ప్రజలు అడుగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఇది నువ్వు అలా రాసేవి ఎందుకు? ఇలా అన్నా అని నేను రాజును అన్నా అని అన్నాడని రాయించి అన్నాడు. కాకపోతే పిలాతు ఏమంటున్నాడు? నేను ఏదైతే రాసానో అదే ఫైనల్, నేను రాసింది ఏదో రాసాను అంతే, అంతవరకే మీకు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే నువ్వు ముందొచ్చి రాజువా అని అడిగిన అతన్ని రాజునే అని స్వయంగా ఒప్పుకొని రాయించేలాగా అతని సాక్ష్యం ఉంది అక్కడ. అలాంటి సాక్ష్యం మనకి ఉండాలని అక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం ఆధారంగా చేసుకుని మన పాపాలను ఆయన రక్తంలో కడుక్కుని, ఏదైతే మనం పాపాలు కడుక్కున్నామో వాటిని గురించి అపోస్తులు ఏం చేశారు? తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని పాపాల నుంచి శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధపరుస్తుందని వాళ్ళని నమ్మి అపవాదిని ఏం చేశారు? వాళ్ళు జయించారు. ఎలా జయించారు? తామిచ్చిన సాక్ష్యం బట్టి. ఏ సాక్ష్యం అది? వారి ప్రాణములను, తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు, మరణము వరకు. సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ ప్రాణాన్ని ప్రేమించకూడదు. వాళ్ళ మరణం వరకు ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రేమించలేదు. వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించలేదు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి మనకు సాక్ష్యం ఇచ్చి సాతాన్ని ఎదిరించారు. అధికారం ఎలాగొచ్చింది? అదే అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూడండి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలా చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని దాయను, ఇప్పుడు అధికారము క్రీస్తు దాయను. అపవాది ఏం చేయబడ్డాడు? కిందకు త్రోసివేయబడ్డాడు. అప్పుడు ఫిర్యాదు అయి ఉన్నాడు. ప్రతిసారి మన మీద సాక్ష్యం పలుకుతున్నాడు, వెళ్ళేలాగా అని. నేరాలు మోపి మన మీద సాక్ష్యం చెప్తున్నాడు, ఇది వీళ్ళు చేశారు, ఇలా చేశారు, ఈ తప్పు చేశారని. దేవుడు వాడిని కిందకి పడద్రోసాడు. పడద్రోసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి పునరుద్ధారణై తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత అధికారం ఎవరిది అయింది? రాజ్యం దేవునిది అయింది, అధికారం క్రీస్తుది అయింది. ఏ పిలాతు అయితే అధికారం నాకు ఉంది, నిన్ను చంపడానికైనా వదలటానికైనా అన్న పిలాతుకి ఏ అధికారం ఉందో అధికారం ఇప్పుడు ఎవరిదైంది? యేసుక్రీస్తు వారిది అయింది. కాబట్టి అపోస్తులు, భక్తులందరూ ఏ ధైర్యంతో ముందుకెళ్ళారు? ఇప్పుడు అధికారం యేసుక్రీస్తు దగ్గర ఉంది కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్తాం. ఆయన మనల్ని రక్షిస్తాడు అనే ఆ సాక్ష్యాన్ని మనకిస్తూ వాళ్ళ ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రేమగా ఎంచుకోక మరణము వరకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలను ప్రేమించిన వారు కారు, ప్రేమించలేదు. అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? మన ప్రాణాలు ప్రేమించేమో అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ మరణ సమాధి పునరుద్ధానాల గురించి మనం సాక్ష్యం ఇవ్వలేము. ఆ ప్రాణాన్ని మనం తృణీకరిస్తే, ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని మనం వదిలిపెడితేనే మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలము. రోమపత్రిక 10వ అధ్యాయం
రోమపత్రిక 10వ అధ్యాయము. రోమపత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 2వ వచనం 10:2. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడటలేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వారి గురించి ఏమంటున్నాడో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు ఎలాంటి వారు? దేవుని గురించి ఆసక్తి గలవారే. కాకపోతే వాళ్ళ ఆసక్తి ఎలా ఉంది? జ్ఞానానుసారమైన అయినది కాదు. అంటే ఏ జ్ఞానానుసారమైంది? దేవుని జ్ఞానానుసారమైంది కాదు. లోకానికి సంబంధించిన ఏదైతే ఈ జ్ఞానం ఉందో, లోక జ్ఞానం, దానికి సంబంధించింది అని చెబుతూ, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి వాళ్ళు లోబడలేదు. కాబట్టి ఆ నీతి ఏమైపోతుంది? స్వనీతి లోకానుసారమైనది అయిపోతుంది. కాబట్టి ఈ లోకానుసారమైన స్వనీతిని మీరు ఎంతమాత్రం ఆధారం చేసుకోకుండా మీ ఆసక్తి దేవుని మీద ఉండాలని దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నారు. ఇప్పుడు క్రైస్తవుల యొక్క ఆసక్తి ఎవరి మీద ఉంటుంది? దేవుని మీదే ఉంటుంది. ఆ ఆసక్తి ఎలా ఉందని అడుగుతున్నాడు మనల్ని దేవుడు. మీ ఆసక్తి దేవుని మీద ఉందా? ఈ లోకానుసారమైన దాని మీద ఉందా? మనం ఎలా ఉన్నాం? ఈ ఆసక్తిని గురించి మనం ఆలోచించుకోవాలి. మన దేవుని మీద ఉంటుందా లేకపోతే లోకానుసారంగా ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారు, చాలా ఖచ్చితంగా ఉంటారు, శరీరానుసారంగా చాలా దేన్ని తీసుకోరు. దేవునికి మనం సజీవయంగా మన శరీరాన్ని అప్పచెప్పుకోవాలి. కాకపోతే నేను దాన్ని ముట్టుకోను, దీన్ని ముట్టుకోను, నేను ఎవరి చేత మాట పడను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే దాని గురించి ఏమంటున్నాడు? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఎప్పటికీ జీవ విషయంలో, రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన అన్ని విషయములలో ప్రయోజనకరం అవును. అంటే శరీర సంబంధమైన సాధకం ఎంతవరకు ఉపయోగం? కొంతవరకే. నేను ఖచ్చితంగా ఉంటాను అంటే కొన్ని పరిస్థితుల్లో కొంచెం మారవలసి వద్దు. అది దేవుని వాక్యానికి విరుద్ధంగా కాకుండా దేవునికి అనుకూలమైన విషయాల్లో కొన్నిసార్లు మనం తగ్గవలసి వద్దు. ప్రతిసారి నేను ఎలా ఉంటాను అంటే అది కొంతవరకే ఉపయోగం అంటున్నాడు దేవుడు. శరీర సంబంధమైన సాధకం కొంతవరకే ఉపయోగం. అది దైవభక్తి విషయంలో అది గొప్ప లాభసాధకమై ఉంది అది. కాబట్టి మనం ఏ విషయంలో మనం దేవుడికి అనుకూలంగా ఉంటున్నాం, ఏ విషయంలో అనుకూలంగా ఉండడం లేదనేది మనం కూడా కొన్నిసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరి. ఈ క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అంటున్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో ఎలా స్థిరపడద్ది? ఎప్పుడు స్థిరపడద్ది? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మనలో స్థిరపడితే ఏమవుతుంది? ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులు అవుతాం. ఈ సాక్ష్యం మనకి ఎలాగా మళ్ళా ఉంటుందంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం చూసుకుందాం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాం కదా, దేవుని సాక్ష్యము మరి బలమైంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. మనం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాం, దేవుని సాక్ష్యం మరీ బలమైంది. దేవుని ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? తన కుమారుని గురించే ఇస్తున్నాడు. నేను ఈయన యందు ఆనందించున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినివాడు ప్రతి ఒక్కడు జీవంలోకి ప్రవేశిస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ కింద మనకేం చెప్తున్నాడు? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? తన లోపల ఎక్కడ ఉన్నది? ఈ తన లోపల ఎలా ఉంది? విశ్వాసం కలిగి ఉంటే సాక్ష్యం మనలో కలిగి ఉంటాము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరిలో ఏమవుద్ది? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం స్థిరపరచబడద్ది. ఆ స్థిరపరచబడిన తర్వాత సమస్త ఉపదేశము ప్రతి విషయంలో సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులై అయ్యారు గనక మనం ఏం చేస్తున్నాం? ఏ కృపా వరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులు అయ్యారు. మీరు నెక్స్ట్ తర్వాత ఏ కృపావరమందు కూడా మీరు లోపం లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. కృపావరంలో లోపం లేకుండా ఉండాలి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రత్యక్షత గురించి మనం ఎప్పుడు ఎదురు చూస్తాం? యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యం మనలో స్థిరపరచబడిన తర్వాత మనం నిరీక్షణలోకి వెళ్తాం. ఈ ప్రతి సాక్ష్యం మనం విన్నాం. ఏదైతే దేవుడు చెప్పాడో యేసుక్రీస్తు వారి గురించి, ఆ విధంగా బ్రతకమని బ్రతికితే నరకానికి వెళ్ళరు, మీరు జీవంలోకి ప్రవేశిస్తారు అని మనం ఏదైతే సాక్ష్యం సమాజంలో మనం ఇస్తామో, మనం లోపల ఏ దురుద్దేశాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు దేవుడు ఏదైతే చెప్పాడో ప్రతి విషయాన్ని మనం ప్రజల్లోకి ఎప్పుడైతే పంపుతామో ఆ సాక్ష్యం మనలో ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. ఆ స్థిరపరచబడిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? 8వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులై ఇండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మనం ఎప్పుడైతే సాక్ష్యాన్ని మనలో కలిగి ఉన్నామో దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు? అంతం వరకు ఆయనే స్థిరపరుస్తున్నాడు మనల్ని. ఏ లోపం లేకుండా మన దేవుని యందు మనం నమ్మిక కలిగి పరిశుద్ధతతో మనం బ్రతుకుతామో అప్పుడు దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు. ఈ నిరీక్షణ లేకుండా మనం స్థిరపరచబడలేకపోతున్నాం అంటే యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యం మనలో లేనట్టే. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించుకుని మనం ప్రతి విధమైన దేవుడు ఏదైతే చెప్పాడో ప్రతి ఆజ్ఞని మనం నెరవేర్చుకుంటూ ప్రజల్లో మనం ప్రకటించుకుంటూ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనం ఇప్పుడు ఈ ప్రకటించేటప్పుడు మనకు ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు కాకుండా ఈ లోక సంబంధమైన శ్రమలు కూడా కొన్ని ఉంటాయి. దాని గురించి పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మేమేం చేస్తున్నాం? దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఈ చులకనైన శ్రమ అంటున్నాడు. ఇక్కడ ఉన్న చంపేసిన, కొట్టిన, తిట్టిన, ఇబ్బందులు పెట్టిన ఎలాంటి శ్రమలు అంటున్నాడు? చులకని శ్రమ అన్నాడు. వాక్యంలో మనం వెళ్ళినప్పుడు ఈ చులకని శ్రమలు అని అంటున్నాడు ప్రభువులు గారు. మనకేముంది? క్రైస్తవులకి ఈరోజు కుటుంబంలో కలహాలు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు,
అనారోగ్యాలు, ఇవన్నీ గొప్ప శ్రమలు అనుకుంటున్నాం మనం. పౌలు గారు చెప్పే శ్రమలు వేరు, మనం అనుకునే శ్రమలు వేరు. నన్ను ఈ శ్రమల నుంచి దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి నేను దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నానంట. ఆయన ఏ సాక్ష్యం చెప్తున్నాడు? సువార్త ప్రకటించేటప్పుడు మమ్మల్ని కొట్టారు, తిట్టారు అని వాటి గురించి పౌలు గారు చెప్తుంటే, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు ఏం చెప్తున్నారు? ఇంట్లో ఇబ్బంది అయ్యేది, మమ్మల్ని దేవుడు కాపాడాడు. మనకు కావాల్సిన సాక్ష్యం ఏంటి? ఏ సాక్ష్యం మనకు కావాలి? దేవుని కుమారుని కూర్చిన సాక్ష్యం మనం ఇవ్వాలి. ఒకవేళ వాటి గురించి శ్రమలు వచ్చినా పౌలు గారు ఏమంటున్నారు? చులకన ఆయన క్షణమాత్రం ఉండేది అంటున్నారు. మనం ఈ ఇంట్లో కుటుంబంలో ఉండే ఇబ్బందులే మనం చాలా పెద్ద సమస్యలు అనుకుని మనం ఎంతో ఇబ్బంది పడిపోయి చాలా కష్టపడిపోయిన వల్ల మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? అవన్నీ మాకు వచ్చిన ఇబ్బందులే పెద్ద ఇబ్బందులు కాదంటే మీ ఇబ్బందులు అసలు ఇబ్బందులే కాదు. కాబట్టి మీరు ఎలా బ్రతకాలి? కింద ఏమంటున్నారు అక్కడ? క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఈ శ్రమలను మేము వదిలేసినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది? మనకి నిత్యమైన మహిమ గురించి భారం మనకి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ చులకన శ్రమలు, కుటుంబంలో వచ్చే సమస్యలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నావో, ప్రకటించే విషయంలో వచ్చే శ్రమలు కూడా రావు, దేవుని గురించి భారం కూడా మనకి ఉండదు. ముందు కుటుంబంలో సమస్యలు వదిలేసి దేవుని వాక్యం గురించి శ్రమల్లోకి రావాలి. ఆ శ్రమలు కూడా క్షణమాత్రం ఉండే శ్రమలు అంటున్నారు. ఆ శ్రమలు కూడా వదిలేస్తే ఎప్పుడు వద్దు మనకి దేవుని గురించి భారం? ఇవన్నీ వదిలిన తర్వాత అప్పుడు మనకి ఆ మహిమను కూర్చుని భారం మనకు వస్తుంది. ఆత్మలు కాపాడాలి, ఆత్మలు రక్షించాలనే భారం మనకి వస్తుంది. కాబట్టి మనం ఏ సాక్ష్యంగా కలిగి ఉన్నాం అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాబో ఉగ్రత గురించి దేవుడు మనకు చెప్తున్నాడు. మీరు ఉగ్రత నుంచి కాపాడబడాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఒకటో అధ్యాయం 10, మీకెట్టి ప్రవేశం కలిగానో అక్కడ జనులను మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహంలో విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులొకటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఈ జీవము గల దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు. యేసుక్రీస్తు వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు? రాబో ఉగ్రత నుంచి తప్పిస్తున్నారు. ఎప్పుడు? మనల్ని ఆయన్ని నమ్మినప్పుడు. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యాన్ని, ఆయనే మార్గం అని మనం ఎప్పుడైతే నమ్మేమో ఆయనే మనల్ని తిరిగి లేపుతాడని, ఎప్పుడైతే మృతుల్లోంచి ఆయన లేపి మనల్ని కూడా లేపుతాడని మనం నమ్మితే ఆ రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. అలా మనం నమ్మాం. ఇక్కడ ఏమన్నారు? మీరు నమ్మారు. పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితురో, మనం ఎలాగైతే దేవుని వైపు తిరిగేమో యేసుక్రీస్తు వారు మనల్ని రాబో ఉగ్రత నుంచి కాపాడుతాడని ఆయన వైపు మనం ఎలా తిరిగామో మనం కూడా ప్రజలకి చెప్పి వాళ్ళని కూడా మనం ఇటువైపు మనం తీసుకురావాలి. ఆ ఉగ్రత నుంచి మనం కాపాడబడ్డామని మనం ఊరికనే ఉంటే ఏమవుద్ది? మనకు ప్రయోజనం ఉండదు. మనం ఎలాగైతే తప్పింపబడ్డామో మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం కాబట్టి వాళ్ళని ప్రేమించి వారికి మాటలు చెప్పి వాళ్ళని మనం యేసుప్రభు వైపు మనకు తీసుకురావాలి. ఆ సాక్ష్యాన్ని ఏదైతే దేవుడు మనకు సాక్ష్యాన్ని మనకి ఇచ్చాడో, యేసుప్రభు యొక్క సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఇలాగా నమ్ముకునే దేని నిమిత్తం అయితే మేము నమ్ముకున్నాం, ఈ లోక సంబంధమైన వాటి గురించి మేము నమ్ముకోలేదు, పరలోక సంబంధమైన దాని గురించి మేము నమ్ముకున్నాము. ఈరోజు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఉగ్రతలోకి వెళ్తున్నావా? జీవంలోకి వెళ్తున్నావా? ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం యేసుప్రభువుని నమ్ముకోవాలి. లేదు నేను ఇందులో నుండి ఇందులో చనిపోతానంటే దేవుడు
ఏమి చేయలేడు. వాళ్ళని ప్రేమించి, వాళ్ళు అలా చెప్పినా ప్రేమించి మనం వాళ్ళ వైపుకి తిరిగి, మనం తిరిగాం కాబట్టి వాళ్ళని కూడా తిప్పడానికి మనం మన ప్రాణాన్నైనా వదులుకోవాలి. వాళ్ళు ఎంత మాత్రమో తాము ప్రాణమును ప్రేమించిన వారు కారు కాబట్టి వాళ్ళని ఎవరిని సాతాను జయించారు, వాళ్ళ జీవంలోకి ప్రవేశించారు. మనం కూడా వాళ్ళు తిట్టినా కొట్టినా మాటలు అన్నా దాని ఇందాక కామెడీ చెప్పింది, సిలువు చాటును మనం దాన్ని ఏం చేయాలి, మరుగుపరుచుకోవాలి. మన శరీరాన్ని ఉద్రేకపరుచుకున్నామంటే ఎంత మాత్రం మనం దేవుళ్ళని ఆశీర్వాదం మనం పొందలేము. ఏదైతే మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడో దాన్ని పొందాలి అంటే మనం ప్రతి అవమానాన్ని సిలువు చాటున నిర్లక్ష్య పెట్టుకోవాలి. దాన్ని ఎంత మాత్రం మన శరీరంలో ఉద్రేకంలో తెచ్చుకున్నామంటే మనం ఉగ్రత పాత్రలు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే దేవుడు మనకు సాక్ష్యం ఇస్తున్నారో, అపోస్తులు మనకు సాక్ష్యం ఇచ్చారో, మన ముందు ఎంతోమంది మిషనరీలు మనకు సాక్ష్యం ఇచ్చారు, వాళ్ళందరూ ఎంతమాత్రం తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. ఆ ప్రేమించకుండా అందులో వాళ్ళు జయాన్ని సంపాదించుకుని యేసుప్రభువు యొద్ద స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం కూడా ఆ విధంగా వారు ఏదైతే సాక్ష్యాన్ని ఇచ్చారో మనం ఆ సాక్ష్యాన్ని ఇచ్చుకుంటూ ఈ లోక సంబంధమైన దాన్నే ఎంచడం లేదు పౌలు గారు. ఏదైతే సువార్త నిమిత్తం ఇబ్బందులు పడ్డామో, వాళ్ళు కొట్టారో తిట్టారో, దెబ్బలు కొట్టి కొర్రాలతో కొట్టారు, ఉమ్మోసారు, దిగంబరులుగా ఉన్నారు, మోసగాళ్ళు అన్నారు, తప్పు అన్నారు, అన్నీ అన్నా వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఈ క్షణమాత్రం ఉండేదాన్ని అన్నాడు, చులకన శ్రమ అన్నాడు. క్రైస్తవులుగా మనం ఇంకా లోకంలో కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని, కుటుంబంలో వచ్చే కష్టాలను ఇంకా అయ్యే పెద్ద శ్రమలు అనుకుంటే మనం ఇంకెంతకాలం పడుతుంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ఈ శ్రమలు కావు, దేవుని వాక్యంలో వచ్చే శ్రమలు కావు అన్నప్పుడు ఈ అంత మాత్రం ఎన్నదగినవి కావు. కాబట్టి ప్రతిదాన్ని మనం నిర్లక్ష్య పెట్టి మనం ముందుకు పోయి సాగుతూ దేవుని గురించి సాక్ష్యాలు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఆ సాక్ష్యం మనం ఇవ్వగలిగితే, ఆ సాక్ష్యం మనలో ఉంటే మనలో నిరీక్షణ ఉంటుంది. యేసుప్రభు వారు వస్తారు, మళ్ళీ మహిమ శరీరం మనకి ఇస్తారు, మళ్ళీ తీసుకెళ్తారు అన్న సాక్ష్యం మనకు ఉంటుంది. దానివల్ల మనం నిత్యజీవం పొందుతాం. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తొనక్కుండా మెనక్కుండా ఆయనే మనల్ని ధైర్యపరిచి ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన మనకు వాగ్దానంతో కూడింది ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్నవాక్యాన్ని మనసుల్లో పెట్టుకుని ఆ విధంగా బ్రతకడానికి మన అందరం ప్రయత్నిద్దాం. ఇంతటితో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన, మీరు ఏ సాక్ష్యం మీ కుమారుని గురించి ఇచ్చారో తండ్రి, ఆ సాక్ష్యాన్ని మేము మా హృదయాల్లో పెట్టుకుని తండ్రి, మీ సమాజంలోకి వెళ్ళి తండ్రి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాల గురించి మేము సాక్ష్యం ఇవ్వడానికి, మీరు ఏ విధంగా బ్రతకమన్నారో ఆ విధంగా బ్రతకడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి, ప్రతి పనిలో తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. మీ ఆత్మ నింపుదల మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి చోట తండ్రి మీ కుమారుని గురించి సాక్ష్యాన్ని పంచడానికి మాకు సమయాన్ని మేము వెచ్చించాలి. కానీ తండ్రి ఈ లోక సంబంధమైన ముచ్చట్ల గురించి కానీ, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల గురించి కానీ మేము అంత మాత్రము ముచ్చటించకుండా తండ్రి యేసుక్రీస్తు వారి గురించి తండ్రి సాక్ష్యాన్ని ఇచ్చు ప్రతి ఒక్కరిని తండ్రి మేము ఎలాగైతే యేసుక్రీస్తు వారి దారిలోకి మేము ఎలాగైతే మళ్ళేమో తండ్రి ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆ దారికి తీసుకురావడానికి, ఆ మార్గంలో తీసుకురావడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. తండ్రి మా మనసుల్లో తండ్రి విశ్వాసాన్ని ఉంచుకుని తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.